Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. In this video, I shall be explaining some of the very important grammar rules through these questions. So watch the video completely and prepare your own notes if you find it necessary. And also, if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. So I will explain all these questions bilingually, English and Telugu. సో ఒకసారి ఫస్ట్ సెషన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చానండి. ఓకే, సో ఈ క్వశ్చన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. ఓకే, ఇది పార్ట్ ఈ. ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందా ఓకే మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, టైప్ ది ఆన్సర్ ఇన్ ద కమెంట్స్ సెక్షన్ బిలో. ఓకే, సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, సో ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చిన క్వశ్చన్. సో ఇది మళ్ళీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ఇంగ్లీష్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది, అడిగే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్గా క్వశ్చన్ చదివి ఇది ఆన్సర్ ఏంటనేది ఇక్కడ ఏదో ఒక పార్ట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ఉన్న పార్టే మనకు ఆన్సర్ అవుతుంది. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఓకే సో కమెంట్ సెక్షన్లో ఈ ఆన్సర్ అనేది చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ we discovered that the house was infected with termites. సో సేమ్ క్వశ్చన్ అండి ఇక్కడ, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్. ఏదైనా మిస్టేక్ ఉందా చూడండి. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్ ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ వి డిస్కవర్డ్, మేము కనుక్కున్నాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఇంగ్లీష్లో మొత్తం కూడా అన్ని వర్డ్స్ ఓకే ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఏ వర్డ్స్ అయితే నేమ్స్ చెప్తున్నాయో అవన్నీ కూడా నౌన్స్ అని చెప్పాం. ఓకే, నౌన్స్. ఓకే, సో ఇక్కడ ఏ వర్డ్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ అనేది ఉంది. ఓకే, ఫ్లవర్ ఇది ఏంటి అని అంటే ఒక నేమ్. ఓకే, నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. అడిషనల్గా ఏంటంటే చూడండి, మనకి ఏ వర్డ్స్ అయితే నౌన్స్కి బదులుగా వాడతామో వాటిని ఏమన్నారని అంటే ప్రొనౌన్స్ అని అన్నారు. ఓకే, ప్రొనౌన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ అన్నాం అనుకోండి, ఇట్ అయితే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఓకే, ఇట్. ఇప్పుడు రమేష్ అని చెప్పాం, ఇది నేమ్ కదా. నేమ్ అనేది ఏమవుతుంది, నౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ అన్నాం, హీ ఎవరిక్కడ, రమేష్. అంటే రమేష్ అనే నేమ్ బదులే కదా హీ అని వాడాం, కాబట్టి ఇది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నౌన్ ఫ్లవర్ అనేది కూడా నౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యూటిఫుల్ అని ఇక్కడ రాస్తాను అనుకోండి, బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ వర్డ్ ఏం చేస్తుంది, ఈ వర్డు ఈ ఫ్లవర్కి మీనింగ్ యాడ్ చేస్తుంది, అంటే ఫ్లవర్ ఇలాంటిది అని చెప్తుంది అన్నట్టు. ఇలా నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఓకే, యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏంటి అని అంటే నౌన్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏంటంటే నౌన్. నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ ఏం కావాలి, యాడ్జెక్టివ్ కావాలి. ఓకే, యాడ్జెక్టివ్ కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, he is reading carefully. ఇప్పుడు ఈ కేర్ఫుల్లీ అనే వర్డ్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఎవరికి మీనింగ్ యాడ్ చేస్తుంది, అతను ఎలా చదువుతున్నాడు, రీడింగ్ కేర్ఫుల్లీ అనేది ఎవరికి మీనింగ్ యాడ్ చేస్తుందంటే రీడింగ్కి. రీడింగ్ అనేది వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది యాడ్వర్బ్. ఓకే, వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది యాడ్వర్బ్. అంటే ఎలా చదువుతున్నారు అనేదే ఇక్కడ మనకు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్లీ అనేది ఏంటండి, యాడ్వర్బ్. ఓకే, యాడ్వర్బ్. ఈ ఇన్వెస్టిగేషన్ ఏంటి, నౌన్. యాక్చువల్గా నౌన్కు మీనింగ్ యాడ్ చేసే వర్డ్స్ ఏం కావాలి, యాడ్జెక్టివ్స్ కావాలి, అంతే కదా, యాడ్జెక్టివ్స్. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి, కేర్ అనేది నౌన్. ఓకే, కేర్ అనేది నౌన్. కేర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్. కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. ఓకే, సో ఇక్కడ మనకి రావాల్సిన వర్డ్ ఏది, యాడ్జెక్టివ్ రావాలి, యాడ్వర్బ్ కాదు, యాడ్జెక్టివ్ రావాలి. మరి ఈ 3 వర్డ్స్లలో కేర్కి సంబంధించిన యాడ్జెక్టివ్ ఏది ఇక్కడ. ఓకే, సో కేర్ఫుల్ అనేది కరెక్ట్. ఇక్కడ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అనేది రావాలి, కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అనేది వచ్చింది. అంటే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఇక్కడ మనకి రూల్స్ అన్నీ కూడా మీకు చాప్టర్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ రూల్ ఏంటి అని అంటే ఓకే ఇక్కడ ద వర్డ్స్ విచ్ యాడ్ మీనింగ్స్ టు నౌన్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్సే నౌన్లకి మీనింగ్లు యాడ్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఫ్లవర్ అన్నాం అనుకోండి, బ్యూటిఫుల్లీ ఫ్లవర్, దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. ఎందుకనంటే ఫ్లవర్ అనేది నౌన్కు మీనింగ్ యాడ్ చేసేది యాడ్జెక్టివ్ కావాలి.
యాడ్వర్బ్ బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్. సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, కాబట్టి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా అండ్ ది యుఎస్ఏ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అకార్డింగ్ టు ఇట్. అంటే అకార్డింగ్ టు ఇట్ అంటే దాని ప్రకారం, దేని ప్రకారం? అగ్రిమెంట్ ప్రకారం. ది యుఎస్ విల్ సెల్ 5 మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు ఇండియా. అంటే అగ్రిమెంట్ ప్రకారం 5 మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమ్ముతుంది ఇండియాకి. ఓకే, సో కొన్ని నౌన్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ అనే వర్డ్ రాసాం. ఓకే, సో 1 పెన్. సో ఇక్కడ 1 అనేది ఎవరి గురించి చెప్తుంది? పెన్ గురించి. 1 కాబట్టి సింగులర్గా ఉంది, పెన్ అనేది రాసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకోండి, ఇప్పుడు 2 పెన్ అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది ప్లూరల్ అవుతుంది కాబట్టి ఇది కూడా కంపల్సరీ ప్లూరల్ కావాలి. ఓకే, కానీ కొన్ని వర్డ్స్ ఏంటనంటే చూడండి, సింగులర్లో అయినా ఓకే ప్లూరల్లో అయినా వాటికి సేమ్ ఫామ్ అనేటివి ఉంటాయి. ఓకే, సేమ్ ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీర్ అనే వర్డ్ ఉంది. ఓకే, డీర్ అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 డీర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 అని వాడామనుకోండి, ఇది కూడా డీర్ అవుతుంది. 1 డీర్ ఈజ్ 2 డీర్ ఆర్. మనం సింగులర్ అయినా ప్లూరల్ అయినా రెండిటి కూడా సేమ్ ఫామ్ వాడతాం. మరి సింగులర్ ఆ ప్లూరల్ అని ఎలా తెలుస్తుంది? ముందున్న అడ్జెక్టివ్ ఫామ్తో తెలుస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ 1 కాబట్టి ఈజ్, 2 కాబట్టి ఆర్. అలాంటి ఒక వర్డ్ ఏంటి అని అంటే ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, అలాంటి ఒక వర్డ్ ఏంటి అని అంటే ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, సో ఇక్కడ 1 ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ అని అంటాం. ఓకే, 2 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ అని అంటాం. ఓకే, 2 ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ అని అంటాం. ఓకే, ఆర్. ఇది మాత్రం ఎప్పటికీ కూడా ఇదే ఫామ్లో ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది రాంగ్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది రాంగ్. ఎప్పటికీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ ఫామ్లోనే సింగులర్లోనే కనిపిస్తుంది. కానీ సింగులర్కి ప్లూరల్కి రెండింటికి కూడా సేమ్ ఫామ్ యూజ్ చేస్తాం. మరి ఎలా తెలుస్తుంది? ఇక్కడ 1 అన్నాం కాబట్టి ఈజ్, 2 అన్నాం కాబట్టి ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి 5 మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నట్టే కదా ఇది. ఓకే, 5 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నట్టే కదా. మనకి సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా ఈ వర్డ్ మాత్రం ఎయిర్ క్రాఫ్ట్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఇన్కరెక్ట్. అంటే ఏ పార్ట్లో ఉంది? పార్ట్ డీలో ఎర్రర్ ఉంది మనకి. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ మనకి తర్వాత మీకు రూల్స్ చెప్పేటప్పుడు అవి డిస్కస్ చేస్తానండి. ఓకే, సో మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటంటే సమ్ నౌన్స్ హ్యావ్ సేమ్ ఫార్మ్స్. ఓకే, సమ్ నౌన్స్ హ్యావ్ సేమ్ ఫార్మ్స్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్ యూసేజ్. ఓకే, సో ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్ అనే వర్డ్ ఉంది. ఓకే, స్పేస్ క్రాఫ్ట్. ఓకే, సో దిస్ ఈజ్ సేమ్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్ యూసేజ్. ఓకే, అలాంటి వర్డ్స్ కొన్ని ఉన్నాయి. సో రూల్స్లో మీకు డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఏ పార్ట్లో ఉందండి ఎర్రర్? పార్ట్ డీలో ఎర్రర్ ఉంది. ఇది కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది ఎన్సిసి కమాండెంట్ అలాంగ్ విత్ హిస్ క్యాడెట్స్ ఆర్ గోయింగ్ టు ఢిల్లీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్. సో ఇక్కడ చూడండి, ఈ గోయింగ్ ఎవరు? ఎన్సిసి కమాండెంటు, ఇంకెవరు? హిస్ క్యాడెట్స్ కూడా. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ గోయింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులరే కావాలి. ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు హీ అండ్ హిజ్ బ్రదర్. ఇప్పుడు ఈజ్ గోయింగ్ అని అంటామా, ఆర్ గోయింగ్ అని అంటామంటే ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి ఆర్. ఎందుకు? హీ అనేది ఒక పర్సన్, హిజ్ బ్రదర్ అనేది ఇంకొక పర్సన్. ఇవి అన్నీ కూడా ప్లూరల్ అవుతుంది కదా. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి వర్బ్ షుడ్ ఆల్సో బి ప్లూరల్లోనే ఉండాలి. ఓకే, ప్లూరల్లోనే ఉండాలి. కానీ ఇక్కడ అనదర్ రూల్ ఏంటంటే చూడండి, అంటే ఇప్పుడు 2 more సబ్జెక్ట్స్ అండుతోని జైన్ అయితే అది ప్లూరల్లో రావాలి. ఓకే, కాబట్టి ప్లూరల్ అయిపోయింది. ఇప్పుడు 2 or more సబ్జెక్ట్స్ ఓకే విత్తో కానీ, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. అలాంగ్ విత్తో కానీ, టుగెదర్ విత్తో కానీ ఇవి జైన్ అయ్యాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ వర్బ్ సింగులర్ రావాలా ప్లూరల్ రావాలా అంటే వీటి ముందు సింగులర్ ఉంటే, విత్ అలాంగ్ విత్ ముందు సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ సింగులర్ రావాలి. వీటి ముందు కనుక ప్లూరల్ ఉంటే ప్లూరల్ రావాలి. ఇప్పుడు చూడండి, అలాంగ్ విత్ అనేది ఇక్కడ ఉంది కదా. అలాంగ్ విత్ తోటి ఇప్పుడు గోయింగ్ ఎవరు? ఒకరు ఎన్సిసి కమాండెంట్, ఇంకెవరు? హిజ్ క్యాడెట్స్. అంటే అలాంగ్ విత్ తోటి ఈ కమాండెంట్ అనే సబ్జెక్టు, హిజ్ క్యాడెట్స్ అనే సబ్జెక్ట్ కూడా జాయిన్ అయ్యాయి. మరి సింగులర్ రావాలా ఇక్కడ ప్లూరల్ రావాలని అంటే ఈ అలాంగ్ విత్ ముందున్నది చూడాలి. ఓకే, అలాంగ్ విత్ ముందు. ఇప్పుడు ఇది ఎన్సిసి కమాండెంట్ అనేది సింగులరే కదా, సింగులర్ అలాంగ్ విత్.
ఓకే, సింగులర్ కాబట్టి వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. అంటే పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది, అంటే ఈజ్ రావాలి, ఆర్ వచ్చింది అక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి పిఎం అలాంగ్ విత్ మినిస్టర్స్, అలాంగ్ విత్ మినిస్టర్స్ అని ఇక్కడ ప్లూరల్ వచ్చినంత మాత్రాన ఇది ఈజీ. ఎందుకనంటే అలాంగ్ విత్ అనేది ఇక్కడ పిఎం ఫస్ట్ మెన్షన్ చేసింది పిఎం కదా, సింగులర్ ఇది, కాబట్టి వర్బ్ షుడ్ ఆల్సో బి సింగులర్గానే ఉండాలి. ఓకే, I hope you have understood it perfectly, and I am moving to the next question. The US don't want to escalate the war between Russia and Ukraine. So ikkada chudandi, for example, he is going. ఇప్పుడు ఇది పాజిటివా నెగిటివా అని అంటే ఏం చెప్తారండి, పాజిటివ్. ఎందుకనంటే ఇక్కడ గోయింగ్ అనేది పాజిటివ్ కాబట్టి ఇది హెల్పింగ్ వర్బు. ఓకే, ఇది మెయిన్ వర్బు. ఓకే, యాక్షన్ చెప్పేది. మనం దీన్ని నెగిటివ్ ఫామ్ చేయాలి. ఓకే, నెగిటివ్ చేయాలి అని అంటే మనకు ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో, ఓకే, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ అనేది ఉంచుతాం. అంటే హీ ఈజ్ నాట్ గోయింగ్. ఓకే, హీ ఈజ్ నాట్ గోయింగ్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఎ పెన్. ఇప్పుడు ఐ వాంట్ ఏ పెన్ అన్నప్పుడు దీన్ని నెగిటివ్గా చేయాలి అని అంటే, ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఐ డోంట్ వాంట్ ఎ పెన్. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి అని అంటే డూ ఫార్మ్స్, డస్ ఫార్మ్స్ వస్తాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఓకే, ఇప్పుడు డూ వచ్చిందనంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్సే కదా. ఇక్కడ చూడండి, డూ నాట్ అనేదే డోంట్, ఇక్కడ డూ నాట్ అనేదే డోంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు మరి ఇక్కడ ది యుఎస్ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ ద వార్. ఈ డూ అండ్ డస్ ఫార్ములలో ఎప్పుడైతే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుందో అక్కడ డస్ అనేది రావాలి, థర్డ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, యుఎస్ అంటే థర్డ్ పర్సనే కదా, యుఎస్ అనేది థర్డ్ పర్సన్. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్, మిగతా వాటన్నిటికీ డూ. ఓకే, అంటే డోంట్ టు డజంట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ది యుఎస్. మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, యుఎస్ అనేది సింగులరే కదా, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్టే కదా. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయిన వచ్చినప్పుడు ఏం రావాలి, ఇక్కడ డజంట్ రావాలి. ఓకే, సో ఇక్కడ డస్ నాట్ అనేది మీనింగు యాక్చువల్గా. సో డజంట్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, డస్ నాట్ అయినా డజంట్ అయినా డోంట్ అనేది ఇక్కడ రాదు. అంటే డూ నాట్ అనేదే డోంట్, డస్ నాట్ అనేదే డజంట్. ఓకే, సో పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. ఈ రూల్ చాప్టర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దే హ్యావ్ ప్లేడ్ ఎ గేమ్ ఇన్ దిస్ గ్రౌండ్ లాస్ట్ వీక్. రాఘవ్స్ టీమ్ ఓన్ ఇట్. సో ఇక్కడ మనకి చూడండి ఈ సెంటెన్స్లో లాస్ట్ వీక్ అని మెన్షన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ టెన్స్లో రాస్తారండి, చూడండి. దే అనేది ఇక్కడ సబ్జెక్టు, హ్యావ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా తర్వాత V3 వచ్చిందనంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడైతే మనకి ఇలా లాస్ట్ వీక్ అని, లాస్ట్ ఇయర్ అని, ఓకే, ఎస్టర్డే అని ఇలాంటి మెన్షన్ చేస్తారనుకోండి, ఆ సెంటెన్సు ఎందులో ఉండాలని అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, దే. ఓకే, హ్యావ్ వస్తుందా, ఇక్కడ రాదు. ఓకే, సో చూడండి లాస్ట్ వీక్ అని మెన్షన్ చేస్తుందా, ఉంది. ఎందులో ఉండాలి, ఇందులో ఉండాలి. ఓకే, సో మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఏం రావాలి అని అంటే దే ప్లేడ్ ఏ గేమ్ ఇన్ దిస్ గ్రౌండ్. ఇగో సబ్జెక్ట్ ఎవరు, దే. ప్లేడ్ అనేది V2. ఓకే, గేమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. మరి ఏం తీసేయాలి, హ్యావ్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్. రీసెంట్లీ అని ఉందనుకోండి ఇక్కడ, రీసెంట్లీ, అప్పుడు దే హ్యావ్ ప్లేడ్ ఏ గేమ్. ఇది రీసెంట్లీ కనుక ఉండేది ఉంటే ఇలాంటివి వస్తుంది. రీసెంట్లీ అని అంటే ఇంతకు ముందే జరిగిన వాటిని అన్నింటినీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తారు. కానీ ఇది లాస్ట్ వీక్ అన్నారు కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఓకే, అంటే పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హీ కేమ్ టు అవర్ హోమ్ ఎస్టర్డే అండ్ ఈట్ ద ఫుడ్. సో ఇక్కడ చూడండి ఎస్టర్డే అనేది మెన్షన్ చేస్తుంది. ఓకే, అంటే పాస్ట్లో ఇదంతా అయిపోయినట్టే కదా. ఏది అయిపోయింది, అతను హీ కేమ్ టు అవర్ హోమ్. చూడండి హీ అనేది సబ్జెక్టు, కేమ్ అనేది V2, అంటే సింపుల్ పాస్ట్లోనే ఉంది కదా. ఓకే, అండ్ అతను ఇంకేం చేశాడు, ఈట్ ద ఫుడ్. ఓకే, అతను వచ్చాడు తిన్నాడు అని అంటే ఇది కంపల్సరీ దట్ వాజ్ అవైలబుల్, అంటే అక్కడ అవైలబుల్ ఉన్న ఫుడ్ని తిన్నాడు. ఓకే, ఇదంతా కూడా పాస్టే కదా, పాస్ట్. ఇప్పుడు మనకి V1 అనేది ఈట్,
V2 అనేది 8, V3 అనేది E10. ఓకే, E10. ఇప్పుడు హీ కేమ్, ఇది కమ్ అవుతుంది, ఇదేమవుతుంది కేమ్. ఓకే, అంటే V2 వచ్చింది కదా ఇక్కడ. ఈ టాస్క్ అంతా అయిపోయినట్టే కదా. మరి అండు తర్వాత ఏముంది, V1 ఉంది. ఓకే, అతను వచ్చాడు తిన్నాడు అని అంటే ఇది కూడా అయిపోయినట్టే కదా. అయిపోయిన వాటి ఎందులో ఉండాలి, V2లో ఉండాలి. అంటే ఈటు బదులు ఏం రావాలి ఇక్కడ, 8 అనేది రావాలి. ఓకే, అంటే పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నన్ ఆఫ్ ద 2 గర్ల్స్ హ్యాస్ ఓన్ ద కాంపిటీషన్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద స్కూల్ లాస్ట్ వీక్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఇక్కడ వచ్చిన ప్రకారం ఏంటి అని అంటే, ఒకటేమో ఇక్కడ ఏంటి అని అంటే నైదర్ ఆఫ్. ఓకే, నైదర్ ఆఫ్. ఇంకొకటి ఏంటి అని అంటే నన్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే నన్ ఆఫ్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చూడండి, నైదర్ ఆఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే 2 ఉన్నప్పుడు. అది 2 పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, కాన్సెప్ట్లు కావచ్చు, ఎనీథింగ్. నన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే మోర్ దెన్ 2 పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, అనిమల్స్, కాన్సెప్ట్లు ఏదైనా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, నన్ ఆఫ్ ద 2 గర్ల్స్ అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, 2 ఉన్నారు. ఇద్దరిలో ఎవరు కూడా గెలవలేదు అని చెప్తున్నారు అన్న. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2. ఆ 2లో ఎవరు కూడా గెలవలేదు. ఓకే, మరి 2 ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, నైదర్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేస్తారు, నన్ యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం రావాలి, నైదర్ ఆఫ్ ద 2 గర్ల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఇంకొకటి సెంటెన్స్ రాస్తున్నాను. నైదర్ ఆఫ్ ద 5 గర్ల్స్, నైదర్ ఆఫ్ ద 5 గర్ల్స్ హ్యాస్ ఓన్ ద మ్యాచ్. ఓకే, సో ఇక్కడ నైదర్ ఆఫ్ ఎంతమంది ఉన్నారండి, 5 అంటే మోర్ దెన్ 2ఏ కదా. మరి నైదర్ దేనికి యూజ్ చేస్తాం, ఓన్లీ 2 ఉన్నప్పుడే. అంటే ఇక్కడ ఏం రావాలి, నన్ ఆఫ్ ద 2 గర్ల్స్, నన్ ఆఫ్ ద 5 గర్ల్స్ అని రావాలి. ఓకే, నన్ అనేది రావాలి. ఓకే, ఈ నెంబర్ను పట్టుకొని మనం నైదరా నన్నా అనేది మార్చాలి. ఓకే, మరి ఇక్కడ హ్యాజ్ వచ్చింది కదా అని అంటే ఇక్కడ చూడండి, నైదర్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లో రావాలి, వర్బు సింగులర్ ఫామ్లో రావాలి. వర్బు ఇప్పుడు చూడండి, నైదర్ ఆఫ్ 2 గర్ల్స్. ఇగో ఈ గర్ల్స్ అనేది నౌన్ ఎలా వచ్చింది, ప్లూరల్ ఫామ్లోనే కదా. తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. హ్యాజ్ అనేది అంటే మెయిన్ వర్బ్ గురించి ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ గురించి చెప్తున్నాను కాబట్టి హ్యాజ్ అనే సింగులర్ కావాలి, సింగులర్ అయింది. ఓకే, అంటే పార్ట్ ఏలోనే మనకి ఎర్రర్. ఓకే, సో చూడండి, మెనీ పాసర్ బైస్ స్టాప్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్. ఇది మనకి ఏమంటారనంటే ఇక్కడ మనకి సో చూడండి, ఈ కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, సిస్టర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా. ఇప్పుడు ఇంతకుముందు రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉందనుకోండి, ఇది సింగులర్. దీనికి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది, బుక్స్ అవుతుంది. అంటే లాస్ట్కే కదా మనం ఎస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిస్టర్ ఇన్లా అనేది ఉంది. ఇప్పుడు దీన్ని ప్లూరల్ ఫామ్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాం అంటే జనరల్ థింకింగ్లో ఎస్ ఇక్కడ యాడ్ చేస్తాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇలా కలెక్టివ్ నౌన్స్ వస్తాయో, ఓకే, అవి వచ్చినప్పుడు మనకి మెయిన్ వర్డ్కి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ సిస్టర్ అనేది మెయిన్ వర్డ్, ఇన్లా కాదు. అంటే సిస్టర్స్ ఇన్లా. ఓకే, ప్లూరల్ ఫామ్ చేయాలంటే ఏంటి, సిస్టర్స్ ఇన్లా. ఓకే, బ్రదర్ ఇన్లా అనేది సింగులర్, బ్రదర్ ఇన్లా అనేది సింగులర్. ప్లూరల్ ఫామ్ అంటే ఎస్ ఎండ్ కాదు, ఎండులో కాదు యాడ్ చేయాల్సింది, బ్రదర్స్ ఇన్లా ఆర్, ఇది ప్లూరల్ ఫామ్. ఇలాంటిదే ఒకటి ఏంటి అని అంటే పాసర్ బై. ఓకే, పాసర్ బై. ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వీళ్ళందరూ వెళ్తున్నారు ఇలా, వీళ్ళందరూ పాసర్. ఓకే, సో వీళ్ళందరూ ఎవరు, పాసర్స్ బై అని అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి మెయిన్ వర్డ్ ఏది, పాసర్. ఓకే, పాసర్ అంటే ఇక్కడ ఎస్ ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేశారు, బైస్కి దగ్గర యాడ్ చేశారు. అంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది మనకి. ఓకే, సో ఇది సో ఇక్కడ ఏంటంటే చూడండి, సో ఆల్ దీస్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. బ్యాంకింగ్, ఎస్ఎస్సి. ఓకే, సో డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో కంప్లీట్గా ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్ రావు కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రూల్స్, గ్రామర్ రూల్స్ అన్నీ కూడా సేమ్ అండి, ఎక్కడ చూసినా కూడా. ఓకే, ఆ వే ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో గ్రామర్ రూల్స్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఓకే, సో థ్యాంక్ యూ.